హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ చూస్తున్నారు. పార్ట్ 8 చూస్తున్నారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కమెంట్ సెక్షన్లో స్టోరీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షార్ట్స్ కూడా పెడుతున్నాము, దాన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ ఫస్ట్. దశాబ్దాలు గడిచిన క్రిష్ గాథ ఒక లెజెండ్గా మారింది. పేద పిల్లలకు పడుకునే ముందు ఈ కథ చెబుతూ పాఠశాలలో విద్యార్థులు దీన్ని చదువుతూ సమాజం అంతటా అతని సేవ, మార్గదర్శకాన్ని గౌరవిస్తూ కొనసాగుతుంది. నెమ్మదిగా ప్రపంచం మారుతుంది. నగరాలు, గ్రామాలు రెండూ క్రిష్ నుంచి స్ఫూర్తి పొందాయి. ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాలు కూడా జరిగాయి. పేదలకు సహాయం, ఆసుపత్రులు, అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. క్రిష్ చూపిన మార్గం ఒక ప్రపంచ ఉద్యమంగా మారింది. క్రిష్ పేరు గ్రామాలకే కాదు, దేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. వారికి గౌరవంగా సమాజ సేవా కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. అతని సేవలు ఎప్పటికీ మరవలేనివని అందరూ అనుకుంటారు. క్రిష్ జన్మదినాన్ని ప్రపంచ దయా దినోత్సవంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రజలు మంచి పనులు చేసి క్రిష్ చూపిన మార్గాన్ని అనుసరించారు. అతని ప్రభావం ఎప్పటికీ చెదిరిపోనిదని చెప్పారు. ప్రతి సంవత్సరం క్రిష్ జన్మదినోత్సవాన్ని క్రిష్ సేవా దినోత్సవంగా జరపడం ఆనవాయితీగా మారింది. ఆ రోజు గ్రామాలు, నగరాలు మొత్తం మానవత్వం చాటుకునే రోజుగా మారింది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఒకరి కోసం ఒకరు సహాయం చేస్తూ క్రిష్ చూపిన మార్గాన్ని కొనసాగించారు. క్రిష్ చూపిన మార్గం గ్రామాన్ని పూర్తిగా మార్చేసింది. పూర్వం చిన్న అభివృద్ధి లేని గ్రామంగా ఉన్నది. ఇప్పుడు ఒక ఆత్మనిర్భర గ్రామంగా మారింది. విద్య, ఆరోగ్య సేవలు, వ్యవసాయం అన్నీ అభివృద్ధి చెందాయి. క్రిష్ కుటుంబ సభ్యులు అతని సేవా మార్గాన్ని కొనసాగిస్తూ మరింత మంది జీవితాలను మార్చే పనిలో నిమగ్నమయ్యారు. అతని పిల్లలు, మనవళ్లు కూడా తన భావజాలాన్ని పాటిస్తూ మరింత గ్రామాల్ని అభివృద్ధికి సహాయపడుతూ క్రిష్ చూపిన మార్గం కేవలం ఒక గ్రామం లేదా దేశానికి పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. వివిధ దేశాల్లో ప్రజలు కూడా అతని జీవితం గురించి తెలుసుకొని అతని మార్గాలను క్రిష్ గాథ పిల్లలకు ఈ గాథను చదువుతూ తన చూపిన మార్గాన్ని అనుసరించాలని ప్రయత్నించారని, ప్రతి ఒక్కరు హృదయంలో క్రిష్ ఒక మహానుభావుడిగా నిలిచారని ఉంటుంది ఒక వృద్ధురాలు. ఇలా ఈ స్టోరీని తన మనవళ్ళకి చెబుతూ క్రిష్ చేసిన గొప్ప గొప్ప పనుల గురించి చెబుతూ ఉంటారు. ఇక్కడే కాదు, వేరే దేశాలలో కూడా క్రిష్ చేసిన పని గురించి క్రిష్ కైండ్నెస్ లివ్స్ ఆన్ అని అక్కడక్కడ స్టేట్మెంట్స్ కూడా చూడొచ్చు. అలానే క్రిష్ చేసిన సహాయం వల్ల ఎంతోమంది సహాయం పొందారని. హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 8 చూస్తున్నారు మీరు. మీకు మా సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వేరే వీడియోస్ ఏవైనా చూడకపోతే హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్వి మీకు వీడియోస్లో వస్తాయి, లేదా పోస్ట్లో కూడా లింక్స్ ఉంటాయి, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే షార్ట్స్ కూడా చూడొచ్చు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి షార్ట్స్ని కూడా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.